హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు? వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్? ఎక్కువగా ఆశించడం మానేయండి. Stop expecting too much. Stop expecting too much. అతను తన హద్దులు దాటాడు. He crossed his limits. He crossed his limits. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. నువ్వు అతన్ని ఎందుకు క్షమించవు? వై డోంట్ యూ ఫర్గివ్ హిమ్? వై డోంట్ యూ ఫర్గివ్ హిమ్? అపరిచితులను నమ్మవద్దు. డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్. డోంట్ ట్రస్ట్ స్ట్రేంజర్స్. నేను నిన్ను ముందే హెచ్చరించాను. ఐ హ్యాడ్ వార్న్డ్ యూ ఎర్లియర్. ఐ హ్యాడ్ వార్న్డ్ యూ ఎర్లియర్. ఎటువంటి కారణం లేకుండా వాదించవద్దు. డోంట్ ఆర్గ్యూ ఫర్ నో రీజన్. డోంట్ ఆర్గ్యూ ఫర్ నో రీజన్. నేను ఆమెను ఒప్పించలేను. ఐ కాంట్ కన్విన్స్ హర్. I can't convince her. ఇది సహజం. It's natural. It's natural. ఆమె మమ్మల్ని పూర్తిగా విస్మరించింది. She totally ignored us. She totally ignored us. మంచి సలహాను విస్మరించవద్దు. Don't ignore good advice. Don't ignore good advice. అలారం మోగడం విన్నాను. I heard the alarm ringing. I heard the alarm ringing. వచ్చే వారం సెలవు ఉంటుంది. There will be a holiday next week. There will be a holiday next week. ఆమె నిజం చెప్పడానికి ధైర్యం చేస్తుంది. She dares to tell the truth. She dares to tell the truth. కొంచెం జాగ్రత్తగా ఉండండి. Be a little careful. Be a little careful. వాళ్ళు పేరుకే బంధువులు.
They are so-called relatives. They are so-called relatives. ఇది ఆకట్టుకుంది. It's impressive. It's impressive. ఆమె స్పష్టంగా మరియు నమ్మకంగా మాట్లాడుతుంది. She speaks clearly and confidently. She speaks clearly and confidently. టీవీకి చాలా దగ్గరగా కూర్చోవద్దు. Don't sit too close to the TV. Don't sit too close to the TV. నొప్పి భరించలేనంతగా ఉంది. The pain was unbearable. The pain was unbearable. అతను నమ్మదగిన సమాధానం ఇచ్చాడు. He gave a convincing answer. He gave a convincing answer. మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయవద్దు. Don't make promises you can't keep. Don't make promises you can't keep. అది స్పష్టంగా ఉంది. It's clear. It's clear. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. Don't take too much stress. Don't take too much stress. నీకు సిగ్గు అనిపించడం లేదా? Don't you feel ashamed? Don't you feel ashamed? ఈ నిర్ణయం నా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. This decision depends on my parents. This decision depends on my parents. అతను పాలు కొనడానికి వెళ్ళాడు. He went to buy milk. He went to buy milk. దయచేసి ఆమెను ఏడిపించకండి. Please don't make her cry. Please don't make her cry. మేము వాళ్ళని హాస్పిటల్లో చూశాము. We saw them at the hospital. We saw them at the hospital. ఇది అర్థరహితం. It's meaningless. It's meaningless. ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. Everyone has their own preferences. Everyone has their own preferences. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.